అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కృష్ణా నది జలాల పంపకాల విషయంలోనూ గోదావరి నది జలాల పంపకాల విషయంలో రాజీ లేకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు వెళ్తూ ఉందని చెప్తా ఉన్నాను. మరి ఏంటి? పులిచింతల నీటిపై తెలంగాణ ఎత్తిపోతల పథకం చేపడతా ఉంది. ప్రాజెక్టు దిగువన అంటే పులిచింతల దిగువనున్నటువంటి నీటిపైన ఎటువంటి హక్కు లేకపోయినా సరే కాలువ తవ్వకం చేపడతా ఉన్నారు. బుగ్గమాధారం దొండపాడు సమీపాన నిర్మాణం చేపడతా ఉన్నారు. 394 కోట్ల రూపాయలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రోజుకు 2500 క్యూసెక్కులు చొప్పున నీళ్లు తోడుకునేందుకు పులిచింతల నుంచి అనుమతులు లేకుండానే కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నుంచి ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి అనుమతులు లేవు. ఏమీ లేకోకుండానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు, ముందుకెళ్తా ఉన్నారని చెప్పడానికి ఎటువంటి మాత్రం సందేహించను. మరి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా దెబ్బతీయనుంది ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అనేది వివరాల్లోకి వెళితే, పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో కృష్ణానదిపై ఉన్నటువంటి 21 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సాగునీరు, ఆర్డబ్ల్యూఎస్ స్కీముల ద్వారా తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి ఆల్రెడీ విజయవాడకు సంబంధించినటువంటి సిఈ గారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మరి అదేవిధంగా 47,000 ఎకరాలకు సాగునీరు అందదని, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాలతో కలిపి మొత్తం 51 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మూలన పడే ప్రమాదం ఉందని ఆల్రెడీ అధికారులు విన్నవించడం జరిగింది. కేఆర్ఎంబికి ఆల్రెడీ లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఏ విధంగా చాలా విరుద్ధంగా ఇది చేపడతా ఉన్నారని చెప్పడానికి ప్రాతిపదికన ఏందయ్యా అంటే, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, సెక్షన్ 85 ప్రకారము కృష్ణా బేసిన్లో ఏ ప్రాజెక్టు కొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షన ఉండేటువంటి అపెక్స్ కౌన్సిల్ ఆమోదంతో కృష్ణా బోర్డు అనుమతి అనగా కేఆర్ఎంబి పర్మిషన్ కంపల్సరీగా కావాల్సి అవసరం ఉంటుంది. మరి ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి లభ్యత, అదేవిధంగా డిజైను, నిర్మాణాత్మక భద్రత, ఆయకట్టు అంచనాలను కేంద్ర జలసంఘం పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయినా సరే తెలంగాణ సర్కారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మరి ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అతి ముఖ్యంగా 10 కిలోమీటర్ల పరిధిలో అంటే సరిహద్దు ప్రాంతంలో వేరే రాష్ట్రం పక్కన ఏదైనా మనం కొత్త నిర్మాణం చేపడితే 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ రాష్ట్రం అనుమతి యొక్క కంపల్సరీ తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అనుమతి తీసుకోకుండానే అక్రమంగా నిర్మాణం చేపడతా ఉంది. ఆల్రెడీ 394 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి దీనిపైనే ఎస్సీ గారు ఆల్రెడీ తెలంగాణ చేపట్టినటువంటి ఎత్తిపోతల పథకం గురించి కేఆర్ఎంబికి లేఖ రాయడం జరిగింది. అయితే ఇది ఒక అధికారి సమక్షంలోనో కాదు, రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాబట్టి ఇది వేరే అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిలోనే స్పందించాల్సి ఉంటుంది. మరి నిత్యము రేవంత్ రెడ్డి గారు గోదావరి జలాలు, నికర జలాలు మాకు కేటాయించాలి 938 టీఎంసీలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి కృష్ణానదిలో మాకు సగానికి సగం వాటా 500 టీఎంసీలు కావాలని చెప్తా ఉంటారు. మరి ఒకవైపు పాలమూరి రంగారెడ్డి, దిండి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండానే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా దాదాపు 1600 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నారు ఈ రోజుతో సహా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మాకు తెలంగాణకు అన్యాయం జరిగి చెప్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిని ఇక్కడ ఉన్నటువంటి సర్కారు దొంగిలిస్తూ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను చెప్పడానికి సందేహించను. మరి ఇకపోతే కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వడం జరిగింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి బచావత్ ట్రిబ్యునల్ 65% డిపెండబిలిటీ వాటర్ ఫ్లో ప్రకారమే ఇవ్వడం జరిగింది. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో 75% వాటరు డిపెండబిలిటీ ఫ్లో ప్రకారమే కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా అంటే ఈ రోజుకి కూడా ఆగస్టు వచ్చినా సరే శ్రీశైలం ప్రాజెక్టు ఇంకా 100 టీఎంసీలు కూడా దాటనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో 800 అడుగుల దగ్గర నుంచే
కలవకుర్తి, దిండి, ఎస్ఎల్బీసీ, పాలమూరు, రంగారెడ్డి. మరి ఇన్ని ప్రాజెక్టుల ద్వారా మీరు 800 అడుగుల నుంచి నీళ్లు తోడుకుంటా పోతే 854 అడుగులు చేరుకోవడానికి రాయలసీమకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్ళు ఇవ్వాలి బ్యాక్ వాటర్స్ నుంచి. అంటే 854 అడుగులకు వరద చేరితే తప్ప నీళ్లు లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ 854 అడుగులకు నీరు వచ్చినా సరే 10,000 క్యూసెక్కులకు మించి లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమకి ఏర్పడింది. మరి ఇది చేపడుతూనే పులిచింతల దిగునున్నటువంటి నీటిపైన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి హక్కు లేదు. మరి కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, ఎన్జిటి పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి క్లియరెన్స్ లేదు, మరి ఇన్ ప్రిన్సిపల్ అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అనుమతులు లేవు. ఏవీ లేకపోయినా సరే ఏ విధంగా 394 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి సర్కారు కేటాయించిందంటే ఇది ఖచ్చితంగా అక్రమమే. దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిర్ణయం వెలువడిస్తుంది. మరి దీన్ని ఆపాలి. ఆపకపోతే ఖచ్చితంగా మేము కూడా మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని చెప్పడంలో ఎటువంటి మాత్రం సందేహించను. అందరికీ నమస్కారం.